బీఆర్ఎస్ పార్టీకి వెళ్లలేదని ప్రజాశాంతి పార్టీలోనే కొనసాగుతున్నానని నటుడు బాబు మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖపట్నంలో మీడియాలో మాట్లాడారు. పలు మీడియా ఛానల్లో దినపత్రికలు తాను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్లు కథనాలు ప్రచురించాయని వాటిని ఆయన ఖండించారు. అనంతరం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ కేఏ పాల్ అంటే మీకు ఎందుకు భయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కుల పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ ఎంపీగా బాబు మోహన్, విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని కేఏ పాల్ కోరారు. మీడియా వాళ్ళు ఇది ఎవరు సృష్టో కానీ బాబా ఏమి ఫోన్లు, ఏమి కథ. ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు, ఇక నా కాన్స్టిట్యున్సీ నుంచి, జిల్లా నుంచి వేల ఫోన్లు. మ్యాక్సిమం నేను ఆ ఫోన్ రాగానే సైలెంట్లో పెట్టడం. ఏంటి సర్ప్రైజ్ న్యూస్? రాత్రి నాతో కేసీఆర్ గారు మాట్లాడారట. వాళ్ళ కాల్ వచ్చిందట. బాబు మోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. అరే రే రే, ఇది ఎందుకు ఇంత అలజడి రేపారో, దీని వెనక ఉద్దేశం ఏంటో మరి ఆ వేసిన వాళ్ళకి తెలియాలా, వాళ్ళు వాడిన పేరు ఆయనకు తెలియాలా. నేను కేసీఆర్ గారు నా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్, నేను కలవడానికి ఏమైనా తప్పు చేశానా అని అడుగుదామని వెళ్ళా. సరే వారు జ్వరంతో పడుకున్నారని చెప్పారు. సరే వాళ్ళ బాబు కేటీఆర్ గారేమో అంకుల్ మీరు 2 days ఆగి రండి అంకుల్ అన్నారు. ఏమమ్మని మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ రాలేనేమో అన్నా. వచ్చిన 3వ రోజే బీజేపీలో చేరిన. ఆ రోజు నుంచి, నేను కలవటానికి పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం నడుస్తుంది. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదు, నేను వారికి ఫోన్ చేయలేదు. నేను వారిని ఒక మాట అనలేదు, వారు నన్ను ఒక మాట అనలేదు. నాకు ఆత్మీయులు కావచ్చు, నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని కావచ్చు, కానీ మాలోనే మాటలు లేవు. మాట్లాడుకున్నారని రాత్రి ఫోన్ చేస్తే నేను మాట్లాడినట్ట, ఇంకొందరు నేనే ఫోన్ చేసినట్ట. ఇంత అవసరం ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎవరికి వచ్చింది? ఇది మాత్రం ఆశ్చర్యమే. నేను ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రజాశాంతి పార్టీలో చేరానో ఆ రోజునే కేఏ పాల్ గారు అనౌన్స్ చేశారు, వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు మోహన్ అని. నిన్ననే ఏడజేరి, రేపు పోయి ఆడజేరి, ఎల్లుండి పోయి. బాబు మోహన్ అంత చిల్లర కాదు, అంత జంపింగ్లు చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాశాంతి పార్టీ నుంచే బాబు మోహన్ వరంగల్లో ఎంపీగా పోటీ చేస్తున్నాడంతే. ఇంకా ఏదన్నా గీలెన్సులు ఏమో అదంతా సార్కు తెలుసు, మా కోర్ కమిటీకి తెలుసు, అంతే తప్ప అభ్యర్థిగా నేను అభ్యర్థినే. పాల్ గారు నన్ను వైజాగ్లో కూడా చేయమన్నారు, నేను చేయను సార్ అన్నా. ఎంపీగా వరంగల్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను అక్కడ కొందరికి మాట ఇచ్చిన, మా దగ్గర ఇక్కడ పుట్టినవు, నువ్వు ఇక్కడ పెరిగినావు, నువ్వు ఇక్కడ పోటీ చేయవా అని అంటే ఖచ్చితంగా చేస్తా, కానీ టైం వచ్చినప్పుడు. నాయకులందరూ వినండి, బాబు మోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. వరంగల్ ఎంపీగా వరంగల్ని, తెలంగాణని అభివృద్ధి చేసుకోండి. నన్ను ఓడిద్దామని విశాఖపట్నం ఎంపీగా ఈరోజు చూడండి, టీడీపీ, జనసేన, బీజేపీ దిగిపోయారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఓటుకి ఇస్తారట. ఆ లక్షలు అభివృద్ధి చేయడానికి ఎందుకు ఖర్చు పెట్టరు? లక్షల కోట్లు దోచుకుంటారు మీరు. స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే ఎవరు అమ్మారు స్టీల్ ప్లాంట్ని? మొట్టమొదట కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మలేదా 1000 ఎకరాలు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 ఎకరాలు అమ్మలేదా? తర్వాత ఈ మధ్యని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి 60,000 కోట్లు విలువైన గంగవరం పోర్టు 1800 ఎకరాలది 600 కోట్లకి మాత్రమే అమ్మలేదా? అంటే కాంగ్రెస్ అమ్మారు, టీడీపీ అమ్మారు, వైఎస్ఆర్సీపీ అమ్మారు. కేవలం నేను మార్చి 14ని హైకోర్టుకి వెళ్ళి
స్టే తీసుకురావడానికి డైరెక్షన్ ఇచ్చి 8,000 కోట్ల రూపాయలు దానం చేయడానికి ఒప్పుకుంటే జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నరేంద్ర గారు సమన్స్ పంపించారు, నోటీసులు. ఏమని? ఎందుకు పాలుగారు ఇస్తున్న డొనేషన్ తీసుకోవట్లేదు, 33,000 ఎకరాల భూమి ఎందుకు 16,000 ఎకరాలు అమ్మేశారు, ఎంత మిగులుంది అని స్టీల్ ప్లాంట్కి నోటీసులు ఇచ్చారు. అది మరలా నెక్స్ట్ వీక్ ఉంది. కనుక మీకు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపే నాయకుడు కావాలా, స్టీల్ ప్లాంట్ని అమ్మేసిన బీజేపీ, బాబు, జగన్, పవన్ కావాలా? 2, ఇది మా ఎంపీ ఆఫీస్ పక్కది, మా స్టేట్ ఆఫీస్ శ్రీకన్య థియేటర్. ఇక్కడ మేము ఎందుకు సడన్గా కలవాల్సి వచ్చింది అంటే, ఈరోజు న్యూస్ని ఖండిస్తూ రేపు ఉదయం 11 గంటలకి లైవ్ ప్రెస్ మీట్ ఇక్కడ పెడుతున్నాం. ఎంపీ ఆఫీస్ గనుక ప్రస్తుతానికైతే మాకు శ్రీకన్య ఆఫీస్లో ఇది ఉంది కనుక విశాఖపట్నం ప్రజలారా బానిసలు కాకండి.